నమస్కారం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంజీపీటీ బీసీడబ్ల్యూఆర్ఐఎస్ డిగ్రీ అడ్మిషన్స్ నోటిఫికేషన్ డీకోడింగ్కి స్వాగతం. దీన్ని కేవలం ఒక సాధారణ నోటిఫికేషన్లా కాకుండా రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగాన్ని మార్చే ఒక వ్యూహాత్మక ప్రాజెక్ట్లా మనం చూడాలి. డైరెక్ట్గా పాయింట్కే వచ్చేద్దాం. ఈ అఫీషియల్ డాక్యుమెంట్ని ఒక్కసారి గమనించండి. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఉన్నత విద్యావకాశాలను ఎంత పకడ్బందీగా అత్యంత అవసరమైన వారికి ఎలా అందిస్తున్నారో ఈ ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో మనం ఇప్పుడు డీటెయిల్డ్గా చూడబోతున్నాం. సరే, మన ఎజెండా చాలా క్లియర్. ముందుగా ఓవర్వ్యూ మరియు మొత్తం సీట్లు చూద్దాం. ఆ తర్వాత విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు, ఎలిజిబిలిటీ, గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ ప్రాసెస్ మరియు చివరగా అవసరమైన డాక్యుమెంట్స్ చెక్లిస్ట్ కవర్ చేద్దాం. సెక్షన్ 1 ఓవర్వ్యూ అండ్ టోటల్ సీట్స్. అసలు ఈ ప్రాజెక్ట్ స్కేలేంటి, దీని స్థాయి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ అడ్మిషన్ సైకిల్లో ఏకంగా 30 గురుకుల కళాశాలలు భాగస్వామ్యమవుతున్నాయి. ఇవి కేవలం ఒకే రంగానికి పరిమితం కాలేదు సుమా. సైన్స్, కామర్సు, ఆర్ట్సు ఇలా భిన్నమైన రంగాల్లో కోర్సులను అందిస్తూ విద్యార్థులకు ఒక స్పష్టమైన కెరియర్ పాత్ని ఇవి క్రియేట్ చేస్తున్నాయి. ఇక్కడ మనం నంబర్స్ మాట్లాడుకుంటే సుమారు 9260 సీట్లు ఈ ఫేజ్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి, దాదాపు 10,000 మంది డిగ్రీ విద్యార్థులకు ఈ స్థాయిలో వనరులు సమకూర్చడం అంటే ఇది స్టేట్ వైడ్గా ఒక మ్యాసివ్ ఆపరేషనల్ డిప్లాయ్మెంట్. సెక్షన్ 2 కీ బెనిఫిట్స్. అసలు ఈ ఆఫర్లో ఉన్న వాల్యూ ప్రపోజిషన్ ఏంటి, దీన్ని ఎందుకు వదులుకోకూడదు? ఇక్కడ ప్రయోజనాలు చూస్తే మీకే అర్థమవుతుంది. కంప్లీట్గా ఫ్రీ హాస్టల్ మరియు ఫుడ్. అంతవరకే కాదు, ఇక్కడ అసలైన స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ లాంటి ఎలైట్ ఎగ్జామ్స్కి ఫ్రీ కోచింగ్, అలాగే డెడికేటెడ్ ప్లేస్మెంట్ సపోర్ట్. అంటే కేవలం డిగ్రీ చేతిలో పెట్టడం కాదు, డైరెక్ట్గా ప్రొఫెషనల్ వర్క్ఫోర్స్లోకి వాళ్ళని సక్సెస్ఫుల్గా పంపించడమే ఈ ప్రోగ్రాం మెయిన్ టార్గెట్. సెక్షన్ 3 ఎలిజిబిలిటీ అండ్ ఇన్కమ్ లిమిట్స్. ఇంత భారీ ప్రాజెక్ట్కి అసలు ఎవరు అర్హులు? దీని టార్గెట్ డెమోగ్రాఫిక్ ఏంటి? బేసిక్ రిక్వైర్మెంట్ చాలా సింపుల్ అండి. ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. వాళ్ళు ఏ గ్రూప్ చదివారు అనేది ఇక్కడ అనవసరం. ఎంపీసీ, బైపీసీ లేదా ఆర్ట్స్ ఎవరైనా సరే, ఏ గ్రూప్ వారైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ ప్రభుత్వ వనరులు ఖచ్చితంగా సరైన వాళ్లకే, అంటే ఆర్థికంగా వెనుకబడిన వారికే చేరాలనే ఒక పకడ్బందీ రూల్ ఇక్కడ పెట్టారు. ఫ్యామిలీ ఇన్కమ్ లిమిట్స్ ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. వాళ్ళు ఉండే ప్రాంతాన్ని బట్టి ఈ లిమిట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్లకైతే వాళ్ల వార్షిక ఆదాయం 1.5 లక్షల రూపాయల లోపు మాత్రమే ఉండాలి. అప్పుడే వాళ్ళు అర్హులు. అదే అర్బన్ అంటే పట్టణ ప్రాంతాల్లో ఉండేవాళ్లకి ఈ లిమిట్ 2 లక్షల రూపాయల వరకు ఉంది. ఈ పారామీటర్స్ ద్వారా నిజంగా ఎవరికి అవసరమో ఖచ్చితంగా ఆ వర్గాలకు మాత్రమే ఈ ఎడ్యుకేషనల్ ఫండ్స్ వెళ్తున్నాయని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సెక్షన్ 4 ఇంపార్టెంట్ డేట్స్. టైమ్లైన్ విషయానికొస్తే ఇది ఒక కఠినమైన 20 రోజుల విండో మాత్రమే. ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్ టైమ్లైన్ చాలా టైట్ అండి. ఏప్రిల్ 20, 2026న అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. సరిగ్గా 20 రోజుల్లో అంటే మే 10 కల్లా ఈ పోర్టల్ పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. సో ఎలాంటి ఆపరేషనల్ డిలేస్ లేకుండా తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సిన సమయం ఇది. సెక్షన్ 5 అప్లికేషన్ ప్రాసెస్ అండ్ సెలెక్షన్. ఇది ఆపరేషనల్గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో తెలుసుకుందాం. అప్లికేషన్ ప్రాసెస్ని చాలా స్మార్ట్గా డిజైన్ చేశారు. ఎవరైతే ఇప్పటికే బీసీ గురుకులాల్లో ఇంటర్ చదువుతున్నారో వాళ్ళు డైరెక్ట్గా తమ ప్రిన్సిపల్ ద్వారా అప్లై చేసే సులభమైన ట్రాక్ ఒకటుంది. ఇతర విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా వెళ్ళాలి. దీనివల్ల సిస్టమ్ ఓవర్బర్డన్ అవ్వకుండా ప్రాసెస్ స్మూత్గా సాగుతుంది. ఇక సెలెక్షన్ ప్రాసెస్ విషయానికొస్తే ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లాంటి కాంప్లికేషన్స్ ఏమీ లేవు. ప్యూర్ మెరిట్ బేసిస్, ఇంటర్ మార్కులు, అలాగే విద్యార్థులు ఆన్లైన్లో ఇచ్చే కోర్స్ ప్రిఫరెన్స్ ఆధారంగానే ఈ సీట్ల అలాట్మెంట్ జరుగుతుంది. పారదర్శకతకు ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. సెక్షన్ 6 రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకూడదంటే ముందస్తు ప్రిపరేషన్ అండ్ కంప్లయన్స్ అనేది చాలా ముఖ్యం. ఈ డాక్యుమెంట్స్ లిస్ట్ ఒకసారి గమనించండి. ఎడ్యుకేషనల్ మెమోస్, తహసీల్దార్ ఇష్యూ చేసిన క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, 6వ తరగతి నుంచి ఇంటర్ దాకా బోనఫైడ్స్, టీసీ, ఆధార్, ఫోటోస్ ఇవన్నీ పక్కాగా ఉండాలి. అప్లికబుల్ అయితే స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ కూడా ఖచ్చితంగా రెడీ చేసుకోవాలి. ఇక్కడే మనం ఏ చిన్న రిస్క్ తీసుకోకూడదు. నోటిఫికేషన్ కూడా చాలా క్లియర్గా చెప్తోంది. ఒరిజినల్స్, జిరాక్స్ కాపీస్తో పాటు
మంచి రెజల్యూషన్ ఉన్న స్కాన్డ్ కాపీలను ముందే రెడీ పెట్టుకోవాలి, ఎందుకంటే లాస్ట్ మినిట్ టెక్నికల్ గ్లిచెస్ వల్ల మన అప్లికేషన్ ఎట్టి పరిస్థితిలోనూ ఆగిపోకూడదు కదా. ఒకవేళ ఈ ఆపరేషనల్ ప్రాసెస్లో ఏవైనా డౌట్స్ వచ్చినా, సమస్యలొచ్చినా సపోర్ట్ చేయడానికి అఫీషియల్ హెల్ప్లైన్ నంబరుంది 040-233-2866. అప్లై చేసేటప్పుడు ఏ చిన్న ప్రాబ్లమున్నా ఎలాంటి మొహమాటం లేకుండా డైరెక్ట్గా ఈ నంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక కీలకమైన పాయింట్ ఉంది. దాదాపు 10,000 మంది విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందిస్తూ దానికి తోడు సివిల్ సర్వీసెస్ లాంటి వాటికి ట్రైనింగ్ ఇవ్వడమంటే చిన్న విషయం కాదు. రాష్ట్రం పెడుతున్న ఈ స్థాయి ఇన్వెస్ట్మెంట్ రాబోయే దశాబ్దాల్లో మన ప్రాంతంలోని వర్క్ఫోర్స్ను, లీడర్షిప్ను ఏ విధంగా మార్చబోతోంది. ఖచ్చితంగా దీని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మన సొసైటీలో చాలా బలంగా కనిపిస్తుంది. ఇంత అద్భుతమైన ఈ ఎడ్యుకేషనల్ ఫ్రేమ్వర్క్ గురించి మీకు మంచి క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. అప్లై చేయడానికి టైం చాలా తక్కువ ఉంది, కాబట్టి అర్హులైన వారందరూ వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.